తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అంశాలతో పాటు ఈ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని సంచలనమైన ఘట్టాలను కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఈరోజు ప్రధానంగా కూడా నిరుద్యోగులకు సంబంధించి ఇందిరా పార్క్లో ధర్నా అయితే కొనసాగుతుంది. ప్రధానంగా కూడా నిరుద్యోగులకు సంబంధించి ఈ తెలంగాణలో వర్గానికి సంబంధించిన మేధావి వర్గం ఏం చెప్పింది, మేధావి వర్గానికి సంబంధించి ఈ తెలంగాణ నిరుద్యోగులను 40 లక్షల మందిని ఏ విధంగా మోసం చేసింది అనే విషయాన్ని గత కొన్ని రోజులుగా పదే పదే మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో నేను చెప్తూ వస్తూ ఉన్నా. ఎందుకంటే కోచింగ్ సెంటర్ల పేరుతోని కొంతమంది రాజకీయం చేస్తూ ఉంటే విద్యార్థులను రెచ్చగొట్టి ఇందిరా పార్క్ కానీ ప్రగతి భవన్ కానీ ఇతరత్ర గతంలో ఏ విధంగా రెచ్చగొట్టి చేసిల్లో చూసినాం. కానీ ఈరోజు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఏదైతే డిసెంబర్లో మెగా డిఎస్సీని ఏర్పాటు చేస్తాం, మెగా డిఎస్సీ ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశ కల్పన చేస్తామని చెప్పిన ప్రభుత్వానికి సంబంధించి చేయలేని పరిస్థితి. విపక్షంలో ఉన్నప్పుడు ప్రతి దాన్ని కూడా బొంత పురుగును సైతం ముద్దాడిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వెంత నీ లెక్కెంత అనే కాడికి వెళ్ళిపోయిందంటే ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ. దయచేసి ఈ తెలంగాణలో జరుగుతున్న నిరుద్యోగుల గోస మీద మనందరం కూడా హుక్కుపాదంతో కదలాల్సిన అవసరం ఉంది. ఇందిరా పార్కుల వద్ద ఈరోజు ధర్నా చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటనుకుంటున్నారు? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిరుద్యోగులకు మొదటి నుండి కూడా మొండి చేయి కనబడుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఇంటికో గడప చొప్పున, ఇంటికో వ్యక్తి చొప్పున ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఇప్పటికీ కూడా ఉద్యోగాలు లేక తమ జీవితాలను ఏ విధంగా వెల్లదీస్తున్నారో కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇక మరో విషయం ఏంటంటే వైఆర్టీవీ తెలుగు మీరు చూస్తున్నారు కదా. ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది చూసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటి వరకు ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం చేసిన నేను మళ్ళీ చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్లోనైనా కొన్ని ఉద్యోగాలు వచ్చాయేమో, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ససేమిరా అంటున్నారు. పోనీ గత ప్రభుత్వం ఇచ్చిన 20,000 ఉద్యోగాలకు సంబంధించిన వాళ్లకు నియామక పత్రాలు అంటూ ఇచ్చిర్రు, వాళ్ళకి సంబంధించి పోస్టింగ్ అలాట్మెంట్ కూడా చేయని పరిస్థితి కనబడ్డది. అంటే ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మనందరం ఆలోచించాలి. ఈ తెలంగాణలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది కూడా మనందరం ఆలోచించాలి. ఈరోజు నేను చెప్పేది అక్షరాల సత్యం. ఈ తెలంగాణలో మనందరం బ్రతకాలన్నా, బ్రతికి బట్టగట్టాలన్నా వాస్తవాలను తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. లేకపోతే రేపటి భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఎట్లుంటాయి అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు, ప్రతి గడపకు, ప్రతి వాడకు వెళ్ళినప్పుడు మాట చెప్పిళ్ళు. ఏమని చెప్పిళ్ళు? గతంలో పిచ్చి కుక్కల ఓలే, నేను చెప్తున్నా కదా, పిచ్చి కుక్కల ఓలే మురిగిళ్ళు ఓ మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తులు. ఈరోజు అదే పిచ్చి కుక్కల లెక్క మురిగిన మేధావులంతా రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర బానిసల్లా ఉన్నారు. ఇది వాస్తవం. ఎవడు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. తెలంగాణలో జరుగుతున్న ఒక ఆకృత్యమైన పాలన అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధించి జరిగిన కొన్ని అంశాలన్నింటినీ కూడా మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి చూడాలి మీరందరూ. ఏమన్నారండి? కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పులు చేసిండు, తెలంగాణను మొత్తం అప్పుల కుప్పలుగా మార్చేసిండంటూ కాంగ్రెస్ పార్టీకి నేతలందరికీ సంబంధించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏమిటి? గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు దొంగతాడా, లేకపోతే కోడిగుడ్డు మీద ఈకలు బిక్తాడా? ఆయన చేసేది కూడా గదే అప్పు కదా. మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఈ తెలంగాణలో మేధావి వర్గం అనేది ఉంది కదా, ఓ వర్గానికి సంబంధించి. నేను అందరినీ అనట్లేదు, నోట్ దిస్ పాయింట్. నేను కొంతమంది మేధావి వర్గానికి మాత్రమే చెప్తున్నా, చెప్పు దెబ్బలా చెప్తున్నా, గుర్తుపెట్టుకోర్రి. మళ్ళీ చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న విషయాలను మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? నాడు తెలంగాణ ఉద్యమకారులందరికీ సంబంధించి ఏ విధంగా ఇబ్బంది పెట్టిలో ఈరోజు కూడా ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమైలా, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు అని నేను అడుగుతున్నా. ఒకసారి చూడుర్రి, ఇక్కడ 190 రోజులలో ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో తెలుసా? ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. అధికారంలోకి వచ్చి మొదలు రుణాల సమీకరణ మొదలుపెట్టింది. మొట్టమొదటిసారిగా డిసెంబర్ 12న తొలిసారి 500 కోట్ల రూపాయలకు సంబంధించి, జూన్ 18న చివరిసారి 2,000 కోట్లు, నెలకు సరాసరి 3 సార్లు అప్పు తెస్తున్న సర్కార్. ఆర్బీఐ నుంచి 27,118 కోట్లు, హుడ్కో రుణాల నుంచి 3,000 కోట్లు, 6 నెలల 10 రోజుల పాలనలో 30,118 కోట్ల రూపాయలను తెచ్చింది. ఇక చూడు, 30,118 కోట్ల రూపాయలను తెచ్చింది. మరి దీని గురించి ఎవరు సమాధానం చెప్పాలి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా సమాధానం చెప్తాడా? రాష్ట్ర సీఎస్ ఏమన్నా సమాధానం చెప్తుందా? లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి ఏమన్నా సమాధానం చెప్తాడా? లేకపోతే ఎవరు సమాధానం చెప్పాలండి? నాడు కేసీఆర్ పరిపాలన చేస్తేనేమో అప్పుల రాష్ట్రం అన్నారు. మరి ఈరోజు మీరు చేసేదేంది? మీరు చేసే పరిపాలన ఏమంటారు? ఏమనాలి మరి? దొంగల లంగల పరిపాలన అని మేము అనలేము.
గతంలో మాట్లాడినట్టు జర్నలిస్టుల లెక్క మేము మాట్లాడలేము. మేము ఫేర్గా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం. కేసీఆర్ ప్రభుత్వంలో గనక అప్పులైతే మరి మీ ప్రభుత్వంలో చేస్తున్నది ఏంటి? మీరు చేస్తున్నారు గదే. ₹1 ₹2 కాదు, ఇక్కడ కనబడతలేదా? 30,118 కోట్ల రూపాయల రుణాలు తెచ్చిలు. మరి దీని గురించి ఎవరు మాట్లాడాలి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన మంత్రిమండలి అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. మరి దీని గురించి ఏమైంది? ఎందుకు మాట్లాడట్లేదు? ఆనాడు మొరిగినోళ్ళందరూ ఈరోజు ఎక్కడున్నారు? క్లియర్ కట్. ఆనాటి పిచ్చి కుక్కలన్నీ ఈరోజు బొచ్చు కుక్కలు అయిపోయినాయా? ఆనాడేమో కేసీఆర్ పూర్తి స్థాయిలో కూడా చేసిన ప్రతిదాన్ని కూడా అప్పును ఏ విధంగా చూపెట్టిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు. ఈరోజు మీరు తెస్తున్న అప్పు సంగతి ఏంది అంటున్నా నేను. పరిపాలన చేయాలంటే అప్పు కావాలి అని చెప్తున్నారు. మరి గతంలో కేసీఆర్ చేసిందేంది? పరిపాలన కాదా? మరి ఏమైపోయింది? నాటి పరిపాలన నేడేమైపోయింది? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఒక్కసారి ఇది చూడుర్రి. ఎంత ఘోరం అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న పరిపాలన చూస్తుంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారు. ఇదే విషయాన్ని గురించి మనం మాట్లాడితే మాత్రం తప్పట. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నేతలు, వాళ్ళ యొక్క భజన మీడియా, వాళ్ళ యొక్క పిఆర్ స్టంట్కు సంబంధించి వాళ్ళ మీడియా మాట్లాడితే అబ్సల్యూట్లీ కరెక్ట్ అంట. మనం మాట్లాడితే మాత్రమే తప్పట. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే చాలా బాధేసింది. ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా, మన తెలంగాణను మరొక్కసారి అన్యాయానికి, అక్రమాలకు, ఆక్రమణలకు బలవంతంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బూడిదిపాలు చేయడానికి సిద్ధపడ్డది ఓ రకమైన గ్రూప్ ఆఫ్ టీమ్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు నా తెలంగాణకు సంబంధించి నాడు మాట్లాడిన వాళ్ళందరూ నేడేడి వేరు. ఇదే కాంట్రాక్టర్ల దగ్గరికి పోయి బ్యాగులు తెచ్చుకున్న బాడకవులంతా ఈరోజు ఎందుకు మాట్లాడతలేదు? దిస్ ఇస్ ట్రూ. ఫుల్ ఎవిడెన్స్ ఉన్నది. పెన్ డ్రైవ్లో ఫుల్ ఎవిడెన్స్ ఉన్నది. నేను 1-2 సంవత్సరాల దాకా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయ. క్లియర్గా చెప్తున్నా. ఎవరైతే కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి కోట్ల రూపాయలు తెచ్చుకున్నారో, తెచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైఆర్టీవీ సాక్షిగా తను మొత్తం వీడియో తీసి పంపించాడు. నేను చెప్తున్నా, ఈరోజు నాడు మాట్లాడిన వాళ్ళందరూ నేడు ఎక్కడా? క్వశ్చన్ నెంబర్ 1. నేను చెప్తున్నా కదా, నాడు మాట్లాడిన వాళ్ళందరూ నేడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది ప్రశ్న. 30,118 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చింది. 6 నెలల 10 రోజుల కాల వ్యవధిలో ఈ రాష్ట్రం చేసిన బహు పెద్ద అద్భుతమైన ప్రగతి ఏంటంటే అప్పులు తేవడం. ఒక రకంగా కాదు, అనేక రకాలుగా కూడా తెచ్చిన పరిస్థితి. ఒకసారి చూడండి, రాష్ట్రం అప్పుల కుప్ప అయిందంటూ ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ నాయకులు తరచూ ఆరోపణలు చేసేవారు కాదు, క్షణక్షణం ఆరోపణలు చేసేవారు. నిత్యం కూడా ఒక రకంగా కూడా పిచ్చి కుక్కల కంటే అధ్వానంగా మురిగిర్రు అని చెప్పాలి. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నెలసారి వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తూ రాష్ట్రంపై పెనుభారం మోపుతున్నారు. గడిచిన 190 రోజులలో సుమారు 30,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది రేవంత్ సర్కార్. ఈ లెక్కన వీళ్ళు పూర్తి కాలం అధికారంలో ఉంటే ఎంత అప్పు అవుతుందో ఒక్కసారి తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలను నేను ఆలోచించమని చెప్తున్నా. 6 నెలల 10 రోజుల కాలంలో 30,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పు తెచ్చింది 6 నెలల 10 రోజులలో మాత్రమే. అంటే ఆల్మోస్ట్ 190 రోజులలో. ఒకవేళ ఇదే ప్రభుత్వం కనుక కంటిన్యూ అయితే ఎంత అప్పు తెస్తుంది అనేది తెలంగాణ యావత్తు సమాజం ఇప్పుడు అంటున్నా. ఒక ఫేక్ మేధావి వర్గం అనేది ఒకటి ఉన్న చూడు, భజన అది కాంగ్రెస్ పార్టీ అన్న అధికార పార్టీ అంటే కుమ్ముగాస్తుంది, కేసీఆర్ అంటే మళ్ళీ కోప్పడతారు. వాళ్ళకేంది అంటే మేమే ఉద్యమాలు చేసినాం, తెలంగాణ తెచ్చింది మేమే అనే ఒక అహంకార పూరితమైన ధోరణిలో ఉంటారు. ఈ తెలంగాణ గురించి వాళ్ళకి నేను నిజంగా చెప్పాలంటే ఎక్కడనో చీకట్లలో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమం మీద వెలుగు మొత్తం విరజిమ్మేలా చేసిన కేసీఆర్ మాత్రం వాళ్ళకు కక్ష సాధింపు వ్యక్తి అవుతాడు. ఈ తెలంగాణలో జై తెలంగాణ అనలే, జెండా పట్టలే, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనలే. అలాంటి వ్యక్తులు మాత్రం దైవం అవుతారు. మా కేసీఆర్ మాత్రం వీళ్లకు దయ్యం లెక్క కనబడతారు, వాళ్ళు దేవుళ్ళ లెక్క కనబడతారు. కానీ 4 కోట్ల మంది ప్రజలకు కేసీఆర్ అనే వ్యక్తి పేగుబంధం అనే విషయాన్ని మర్చిపోయారు. నేను క్లియర్గా చెప్తున్నా, ఈరోజు తెలంగాణలో వీళ్ళు చేసిన 30,000 కోట్ల రూపాయలు కేవలం 190 రోజులకు సంబంధించినవి మాత్రమే. భవిష్యత్తులో ఇంకెంత చేస్తారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి.
నోరు కట్టుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇట్టనే బాగు చేయవచ్చని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి నోరును కట్టేసుకుంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని పూర్తి స్థాయిలో ఇట్టే కంట్రోల్ చేయొచ్చు అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహుశా నాకు తెలిసినంత వరకు ఏ రేంజ్లో అవినీతి చేస్తున్నాడు అనేది ఇదొక అద్దం పట్టే విషయం. దానితో పాటు ఇందులోనే ఇంకొక అంశం ఏంటంటే మరి రాష్ట్రంలో ఇట్లా చెప్పినప్పుడు అప్పుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు, జనం మీద ఎందుకు భారం వేస్తున్నారు? రిజిస్ట్రేషన్ ఫీజ్ మీ మీద భారం వేసిండు. ఓ సోదరా, భూమి రిజిస్ట్రేషన్ అంటూ నీ మీద భారం వేసిండు, గుర్తుపెట్టుకో. ఆర్టీసీ ఛార్జీల పెంపు భారం వేసిండు, గుర్తుపెట్టుకో. ఈయన వెయ్యని భారాలంటూ ఏవీ లేదు, అన్నింటినీ భారాలు వేస్తూనే ఉన్నాడు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఈయన మామూలుగా ఉండదు. నేను చెప్తున్నా కదా, ఓటానా అకౌంట్ బడ్జెట్ అంచనాను మించి అప్పులు అయ్యేలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి. కేవలం 6 నెలల 10 రోజుల కాలంలోనే 30,118 కోట్ల రూపాయల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. క్లియర్ కట్ ఇది. ఇక హోమ్ మినిస్టర్ తెలుసా? తెలంగాణ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ కావాలను, తెలంగాణ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ కావాలను. పత్రికా ప్రకటన అనుకుంటారో లేకపోతే ఇంకేమనుకుంటారో మీ ఇష్టం, కానీ తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేడు. హోమ్ మినిస్టర్ ఎవరు అన్నా? హోమ్ మినిస్టర్ ఎవరన్నా? అక్క హోమ్ మినిస్టర్ ఎవరు? చెల్లె హోమ్ మినిస్టర్ ఎవరు? బాబాయ్ హోమ్ మినిస్టర్ ఎవరు? తాత హోమ్ మినిస్టర్ ఎవరు? తెలుసా? పేరు తెలుసా? హోమ్ మినిస్టర్ ఎవరో తెలియదు. తెలంగాణ ప్రాంత బిడ్డంలో హోమ్ మినిస్టర్ లేడు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు మానవ ప్రాణాలకు రక్షణ ఎవరు? శాంతి భద్రతలు ఆగమవుతున్నా పట్టించుకునే నాదుడేడి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు జనాన్ని వేధిస్తున్నాయి. హత్యలు, అత్యాచారాలు, దొంగల దోపిడీలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అసలు పోలీసులు ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏకంగా పోలీసులే దందాలు, అత్యాచారాలకు పాల్పడతా ఉంటే ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. పరిస్థితి ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన యాప్స్ హ్యాక్ అవుతున్నా సరి అయిన సమీక్ష లేదు. హోంమంత్రి పర్యవేక్షణ లేని అనాథగా హోంశాఖ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇంకొకటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరే పెట్టుకున్న శాఖలలో ఇది కూడా ఒకటి. విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉన్నది, మున్సిపల్ శాఖ ఆయన దగ్గరే ఉన్నది, హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గరే. మరి ఆయన దీనిపై ఎందుకు ఏమాత్రం దృష్టి పెట్టరు? హోంశాఖపై అంత నిర్లక్ష్యం ఎందుకు? తాజా ఘటనలతో మరొకసారి సర్వత్రా హోమ్ మినిస్టర్ కావాలను. శాంతి భద్రతలను పర్యవేక్షించాలి, నేరాలను అదుపు చేయగలగాలి, పోలీసుల వేధింపుల నుంచి రక్షించాలి, దొంగల దోపిడీ నుంచి కాపాడాలి, సామాన్యుడికి భద్రత కల్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే చర్చ. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గలుస్తున్న కేబినెట్లో కానరాని హోమ్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఆ శాఖ. ఎందుకు నిర్లక్ష్యం అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారయ్యా? 6 నెలల చిన్నారిని అత్యాచార యత్నం, హత్య. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాకప్ డెత్. భువనగిరిలో 2 విద్యార్థుల ఆత్మహత్య, కానీ ఒంటిపై పండ్ల గాయాలు. వినండి తెలంగాణ ప్రజలకు. కాకి కాదు వాడు ఒక నరరూప రాక్షసుడు. వానిని ఎన్కౌంటర్ ఎందుకు చేయరో మరి తెలియదు నాకైతే. రివాల్వర్ పెట్టి ఒక డ్యూటీలో ఉన్న ఆమె తను కూడా ఒక మహిళా కానిస్టేబుల్లపై రివాల్వర్ని ఎక్కుపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే, అత్యాచారం చేస్తే ఇక్కడ చట్టాలు పనిచేయచ్చే? కేవలం సర్వీస్లోకి వెళ్ళి రిమూవ్ చేస్తారు. ఎన్కౌంటర్ చేయి. ఎందుకు చేస్తాయి? చెయ్యి. మనది కాదు కదా. మనకేమైపోతుంది? పోలీస్ వ్యవస్థ, శబాష్ పోలీస్ వ్యవస్థ. థూ అంటున్నారు జనాలు, థూ అంటున్నారు. నేను చెప్తున్నా కదా, ప్రశ్నించే గొంతుకల మీద కాదురా మీ యొక్క ఖండ కావరం. మీరు చేయాల్సింది తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం. ఒంటి మీద కాకి ఉన్నది కదా అని అమ్మాయిల మీద పోయి అత్యాచారం యత్నాలు చేసే ఈ దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ దేనికోసం అండి? సర్వీస్లోకి వెళ్ళి రిమూవ్ చేసేనండి, అయిపోయింది. ఆడికే అయిపోయిందట. ఇలా సర్వీస్లోకి వెళ్ళి ఆయన రిమూవ్ చేసిరట, అయిపోయిందట. వాడు ఎస్ఐ గాడు నా కొడుకు దొంగ, నా కొడుకాడు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేస్తాడా? ఒంటి మీద యూనిఫామ్ ఉన్నదని అంటే పోలీసోడికి భయం కావాలి. ఫస్ట్ వాడికి భయం కావాలి. నేను చెప్తాను, మనం భయపడద్దు. ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని ఈ నీచుడు చేసిన పనికి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి. ఇజ్జత్ భయ. హోమ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది అది. హోమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నది? పదవి ఏడున్నది? ఎవరి దగ్గర ఉన్నది? రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. సర్వీస్లోకి వెళ్ళి ఆయన రిమూవ్ చేయమని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి. హోమ్ మినిస్టర్ అయితే లేదు, పదవి ఇంకా ఆయన దగ్గరనే పెట్టుకున్నా. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలు ఒక్కసారి ఆలోచించాలి. నిన్న ఎందుకు వీడు అంటున్నా అంటే ఒక తెలంగాణ ప్రాంత బిడ్డగా నా ఆవేశం. ఈ తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలేదన్నా.
1969లో దాదాపు 371 మంది బుల్లెట్ గాయాలతో చనిపోయారు. మొత్తం 600గా లెక్కగా ఉన్నది. అది సంఖ్యాపరంగా. దానితో పాటుగా తెలంగాణ రాష్ట్రం 2001 నుంచి 2009, 2009 నుంచి మరో ఉద్యమానికి నాంది లెక్క 2014 వరకు సాగిన ఈ ఉద్యమంలో దాదాపుగా 1200 మంది విద్యార్థులు అమరవీరులైతే ఒక జనరేషన్ తన జీవితాన్ని పూర్తిగా కూడా ఈ తెలంగాణ కోసం త్యాగం చేసింది. ఎంతో మంది ఉద్యమకారులు తమ ఒంటిపై లాఠీ దెబ్బలతో ఇప్పటికీ కూడా బ్రతకాలా చావాలా తెలియని పరిస్థితులలో అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడిపిస్తున్నారు. ఇది నిజం. వాళ్ళ యొక్క త్యాగాల ఫలితానంతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ పోలీసు వ్యవస్థలో ఉన్న కొంతమంది నీచమైన బాడకవగాలు చేస్తున్న వ్యవస్థ అది. ఏం లేదు, ఇప్పుడు మనం ప్రశ్నించిన మనకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, మనకు నోటీస్ తెలియదు అలాంటి ఎందుకు ఎన్కౌంటర్ చేయవు? నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర డీజీపీ గారిని, సార్ మీరు సర్వీస్లోకి వెళ్ళి రిమూవ్ చేసేసిన ఉద్యోగాన్ని పూర్తి స్థాయిలో అంటే కుదరదు. మీ పోలీస్ వ్యవస్థ మీద ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. పోలీసులో ఉన్న దొంగలందరినీ ఏరాలే. అవినీతి రాజ్యం వెళ్తున్నవన్నీ ఒక్కొక్కరిని అమ్మాయిల మీద ఏ విధంగానైతే ఒంటి మీద కాకి సొక్కా ఉందని ఎవడైతే చెలరేగిపోతుండో వాని బద్దలు బాసింగాలు చేయాలి. నేను చెప్తున్నా కదా, సామాన్యమైన పౌరుణ్ణి చెప్తా ఉన్నా. ఈరోజు ఎందుకు అంటే నా తెలంగాణలో రక్షించాల్సిన వాడే భక్షిస్తున్నాడు అనే భయంతో చెప్తున్నా. ఏమైపోయింది హోమ్ మినిస్టర్ గారు? సర్వీస్లోకి వెళ్ళి రిమూవ్ చేయంగానే అయిపోయిందా ఎస్ఐది? నేను అయిపోయిందా? ఇక ఆడితోని ఇట్లా దులిపేసుకుందాం అనుకుంటున్నావా? ఏమైపోయింది? తెలంగాణలో ఏం జరుగుతున్నది? దిక్కులన్నీ బిక్కటిల్లేలాక కనీసం భయపడుతున్నారు. తెలంగాణలో చాలా చోట్ల వెళ్తా ఉంటే అన్నా కరెంటు గురించి పోస్ట్ ట్వీట్ చేస్తే ఒక ఆడపిల్ల ఫోన్ చేసి, అన్నా రంజిత్ అన్నా ట్వీట్ చేసినందుకన్నా భయంకరంగా వేధిస్తున్నారన్న అధికారులు. అదే ట్వీట్ను రీట్వీట్ చేసినందుకు సోదరి మా జర్నలిస్టు మీద కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణలో అద్భుతమైన పరిపాలన. ఇక ఈ పరిపాలన గురించి వాళ్ళకే తెలవాలి, మనం ఏమనద్దు. ఇది పరిపాలన ప్రజలు చూస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళే చెప్తారు. ఇప్పుడు నేను మాట్లాడితేనే వాళ్ళకి పెద్ద అదవుతుంది. నేను చెప్తున్నా కదా, అయ్యో గినేమో చెప్తాడు, రోజుకు 20 గంటలు పనిచేస్తుండు, తిండి తింటలేడు, పొద్దున రాత్రి తింటున్నారు, ప్రజా సమస్యలపై సమీక్షలు, 6 గ్యారంటీల అమలుకు శ్రమిస్తున్నారు. రేవంత్ రెడ్డి గురించి ఎంపీ మల్లు రవి, అవునా రోజుకు 24 గంటలు మీ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. వాహ్ శబాష్ మల్లు రవి గారు, ఐ రెస్పెక్ట్. మీరంటే నాకు రెస్పెక్ట్ ఉన్నది, ఎందుకంటే ప్రతి వ్యక్తికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. మీరు పదవిలో ఉన్నా లేకపోయినా తెలంగాణ బిడ్డగా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తా. ఏమని చెప్తున్నావు? 24 గంటలు, రోజులో 24 గంటలు ఉంటాయి, దాంట్లో 20 గంటలు పనిచేస్తున్నాడు అంటే 4 గంటలు నిద్రపోయి ఒక మనిషి బతుకుతున్నాడు. వావ్, చరిత్రలో కని విని ఎరగని ఒక సాహసోపితమైన లక్ష్యమే అనుకుంటా బహుశా. ఏంది తిండి కూడా తింటలేడట. మరి ఏమన్నా అయితే తెలంగాణ 4 కోట్ల మంది ఓటేసి గెలిపించిల్లు, ఆయన ఆరోగ్యం జాగ్రత్త, లేకపోతే మీ మీదనే ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. రేపేదైనా జరగరాంది జరిగితే మల్లు రవి మీదనే ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఈయననే చెప్తున్నా, తిండి కూడా సరిగ్గా తినకని చెప్పినావా? మా పైసలు లేవా? మేము గట్టే పన్నులతో మీరు లగ్జరీ లైఫ్లో అనుభవిస్తలేరా? మీరు కార్లలో పోతలేరా? మా పన్నులతో మీరు బంగ్లాలలో ఉంటలేరా? మీరు తినే తిండి, మీరు వాడే కారంతా ఎవరిది? మా సొమ్ము. గుండె మీద ఇట్లా వేసుకొని చెప్తాం, మా సొమ్ము తింటున్నారు మీరు. 6 గ్యారంటీల అమలు కోసం శ్రమిస్తున్నాడా అన్న? వా అవు అన్న. భువనగిరిలో 2 చిన్నాళ్ళు చనిపోతే స్పందించలేవన్నా? ఉమ్మడి నల్గొండలో లాకప్ డెత్ అయింది, స్పందించలే అన్నా? దాంతోపాటు 200 పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించలే అన్నా? మెగా డిఎస్సి డిసెంబర్లో కూడా మేము చట్టబద్ధత 6 గ్యారంటీలు కల్పించలే అన్నా? మెగా డిఎస్సి డిసెంబర్లో వేస్తామన్నా, వేయలే అన్నా? నిరుద్యోగులకు సంబంధించి 20,000 పోస్టులు ఇచ్చిల్లన్నా, దానికి సంబంధించి మీరు గత ప్రభుత్వం కంప్లీట్ చేసిన వాటికి మీరు ఇచ్చిల్లు కదా పోస్టింగ్ సంబంధించి నియామక పత్రాలు, మరి ఉద్యోగాలు ఇవ్వన్నా? రోజు రేవంత్ రెడ్డి ఇంటి ముంగట పూర్తి స్థాయిలో అక్కడ జనాలు ఉంటారు. ఎందుకన్నా? ఈరోజు వైఆర్టీవీ ఛానల్కు సంబంధించిన కెమెరాను, మా బండిని ఈ పోలీసు వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు గుంజుకున్నారండి. రేవంత్ రెడ్డి నివాసం దగ్గర జరుగుతున్న ఎవరెవరు వస్తున్నారు, ఏం జరుగుతుంది, అక్కడ సమస్యల గురించి ఎవరెవరు వాళ్ళ బాధను వెళ్ళబోసుకుంటున్నారు అని మా జర్నలిస్టులకు సంబంధించిన మా వైఆర్టీవీ మా కుటుంబ సభ్యులు పోయి అక్కడ వీడియో చిత్రీకరిస్తుంటే కెమెరాలు గుంజుకున్నారండి. అయ్యా రేవంత్ రెడ్డి గారు వినిపిస్తుందా? నేను చెప్పేది మంచి జాగ్రత్తగా వినండి. నేను చెప్తున్నా కదా, కౌంట్ డౌన్ సురువు అయింది. మీరు ఎప్పుడైతే మా కెమెరాలను గుంజుకున్నారో అప్పుడే మీ పని అవుట్ అయిపోయింది. ఇక మీ ప్రభుత్వం దిగడానికి రెడీగా చేసుకో, మిగతాది నేను చూసుకుంటా. చెప్తున్నా కదా, ఒక ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకగా ఉన్న కెమెరాలను గుంజుకోవడానికి మీరు ఎవడ హక్కు ఇచ్చిండు? అదే ఎస్ఐ గాడు అక్కడ చేసిండు కదా ఆ ఫాల్తు నా కొడుకు.
వాడిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలే? సర్వీస్లోకి వెళ్ళి రిమూవ్ చేస్తే అయిపోతుందా? చేపేరు, గతంలో జరిగినాయి కదా, సజ్జనార్ చేసిండు కదా ఎన్కౌంటర్, చేపేరు అంటున్నా నేను. ఏమైంది? ఆ ఎస్ఐ ఒక అత్యాచారం చేసిండు కదా, రివాల్వర్ పెట్టి బెదిరించిండు కదా. హోమ్ మినిస్టర్ గారు, అయ్యా యనుమల రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గరే ఉంది ఆ శాఖ. బహుశా నాకు తెలిసి ముఖ్యమంత్రి అయినా హోమ్ మినిస్టర్ అయినా మీరే, నాకు తెలుసు అది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ డమ్మీ మంత్రులని తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది అనుకో. మరి ఏమైపోయింది? వైఆర్టీవీ కెమెరా మీద చూపెట్టిన ప్రతాపం 200 మంది రైతుల ఆత్మహత్య మీద చూపెట్టలే? వైఆర్టీవీ కెమెరా మీద చూపెట్టిన ప్రతాపం ఈ తెలంగాణలో కరెంటు కోతల మీద చూపెట్టలే? వైఆర్టీవీ కెమెరా మీద చూపెట్టిన నీ ప్రతాపం తాగునీరు సమస్యను తీర్చలేకపోయింది? వైఆర్టీవీ కెమెరా మీద చూపెట్టిన నీ ప్రయత్నం భువనగిరిలో 2 చిన్నారులను ఎందుకు పరామర్శించలే? వైఆర్టీవీ కెమెరా మీద చూపెట్టిన నీ ప్రతాపం రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? వైఆర్టీవీ కెమెరా మీద చూపెట్టిన నీ ప్రతాపం రైతు బీమా ఎందుకు ఇస్తలేవు? వైఆర్టీవీ కెమెరా మీద చూపెట్టిన నీ ప్రతాపం ప్రశ్నించే గొంతుకల మీద కేసులేంది? మాట్లాడవు. అలకగా దొరికింది అనుకుంటున్నావు వైఆర్టీవీ? కెమెరాలు గుంజుకుంటూ బండి గుంజుగా, అరే నేను అన్న మీద తింటున్నా, ఒక తల్లికే పుట్టినా, నేను గర్వంగా చెప్పుకుంటా, నేను రైతు బిడ్డను, ఎలాంటి నీచమైన పనులు లేకుండా సొంతంగా ఎదిగి కష్టపడి వస్తున్నా. నేను చెప్తా, ఇది చెప్పమని వాళ్ళను. నా కెమెరా ముట్టుకున్న ఏ పోలీస్ ఆఫీసర్నైనా భారత రాజ్యాంగం మీద నేను ప్రమాణం చేయమని వాళ్ళను. ఏం తప్పు చేసినా మేము? నా కెమెరాను గుంజుకోవడానికి ఎన్ని గుండెలు? బెదిరిస్తారా? వైఆర్టీవీ కెమెరా గుంజుకోవడానికి ఎన్ని గుండెలు? వైఆర్టీవీ మీద చేసే అంత పోటు మునగాలు ఉన్నారా? మీ ఒంటి మీద యూనిఫామ్ ఉంటే నా ఒంటి మీద జర్నలిజం ఉన్నది. నీ ఒంటి మీద ఉన్నది గదే భారత రాజ్యాంగం, నా ఒంటి మీద ఉన్నది గదే రాజ్యాంగం. ఈ రాజ్యాంగం రాసింది ఒక్కరే, రాజ్యాంగంలో అనుగుణంగానే నేను పనిచేస్తా ఉన్నా. ఈరోజు వైఆర్టీవీ ఛానల్కి సంబంధించిన కెమెరాలను బండ్లను గుంజుకుంటున్నావు. ఏమి తాత ముత్తాతల ఆస్తులు అనుకుంటున్నావు? లేకపోతే అవి ఏమన్నా ఉగ్రవాదులు అనుకుంటున్నావు మేమన్నా? లేకపోతే మీ పోలీసు యూనిఫామ్ సొక్కాలు వేసుకొని రివాల్వర్లు బెదిరించి అత్యాచారం చేసిన మూర్ఖులం అనుకుంటున్నావు మేమన్నా? వీళ్ళ మన కెమెరాలు గుంజుకునేది? ఏమయ్యా రేవంత్ రెడ్డి, నా కెమెరా అతనికి ఇంత ఉత్సపడుతున్నదా? ఈరోజు మా జర్నలిస్టులను బెదిరిస్తారా మీరు? నా జర్నలిస్టులను బెదిరిస్తారా మీరు అంటున్నా? నా కుటుంబ సభ్యులను బెదిరిస్తారా మీరు? మరి తెలంగాణలో జరుగుతున్న సమస్యల గురించి రోజు ఎందుకు పట్టించుకుంటలేవు? ఎస్, నువ్వు ముఖ్యమంత్రివి, ప్రజల దగ్గరదా, నువ్వు ఏడుంటున్నావో చెప్పు, నీ అడ్రస్ ఏందో చెప్పు, రోజు ఎంతమందిని కలుస్తున్నావో చెప్పు, నేను వస్తా. నేను ఒక సామాన్యుడి బై నువ్వు అడుగుతున్నా. ఈరోజు నా కెమెరాను ముట్టుకున్నా, నేను కంప్లైంట్ చేయాలి, నిన్నే కలవాలి, ఏడగలవాలి ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి, ఇది ప్రజారంజకమైన పాలన. ఏడా ప్రజారంగం? 6 గ్యారెంటీలకు ఫామ్ ఇచ్చిన ఏడున్నది? అది టిష్యూ పేపర్ అయిపోయింది. ఏంది దాని సంగతి? ఈరోజు వైఆర్టీవీకి సంబంధించిన కెమెరా గుంజుకొని, వైఆర్టీవీకి సంబంధించిన వెహికల్ గుంజుకొని మా వాళ్ళని బెదిరిస్తున్నారట పోలీసులు. హరే, నేను మీ లెక్క ఒంటి మీద యూనిఫామ్ వేసుకొని రివాల్వర్లు పట్టుకొని అమ్మాయిలను అత్యాచారం చేసే జాతి నీతి కాదన్నది నేను చెప్తున్నా కదా. బెదిరిస్తున్నారట. నేను చెప్తున్నా కదా, ఈ వైఆర్టీవీ వేదిక చెప్తున్నా, నా ఊసిపోయిన బొచ్చు కూడా ఏం చేయలేరు. భారత రాజ్యాంగం మీరు ఎంత చదివిలో దానికి రెట్టింపు చదువుతాను. నేను ఇప్పటికీ చదువుతాను. నా ఆఫీస్కి రా, వందలాది బుక్కులు ఉంటాయి. విప్లవ యోధుల కానుండి మొదలవుతుంది నా చరిత్ర. ఆషామాచిగా రాలే. ఓని దగ్గర బూట్లు నాకలే, ఓనికి సలాం కొట్టలే, ఓని గులాం చేయలే, ఓని ట్రాన్స్ఫర్ చేయని అడగలే. ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తే నా ఛానల్కు సంబంధించిన కెమెరా గుంజుకుంటారా? నా ఛానల్కు సంబంధించిన వైఆర్టీవీ కెమెరా గుంజుకునే అంత మొగోళ్ళు లైన్లు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఉత్సపడుతుందా? ఏం చేస్తారు మీరు? అరెస్టు చేస్తారు. తర్వాత ఏమవుతుంది? జైలు వేచిన వాళ్ళు అందరూ హీరోలు అయ్యారు, జైలు వేచిన వాళ్ళు అందరూ సీఎంలే అయ్యారు, గంతే అవుతుంది. బతుకు మీద ఆశ చంపుకుంటే తెలంగాణ ప్రజల కోసం బతుకుతున్న ఛానల్ ఇది. మమ్మల్ని బెదిరించే అంత మొగోళ్ళు ఐటాలు బెదిరిస్తున్నారట అండి మా వాళ్ళను. ఇది ప్రజారంజక. శభాష్ రేవంత్ రెడ్డి, నేను కుర్చీ మీద ఊకబెట్టిన చూడు, నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి. చెప్తున్నా కదా, కేసీఆర్ పరిపాలనలో ఒక్క కేసు కాలే, కేసీఆర్ పరిపాలనలో నా మీద ఒక్క ఎఫ్ఐఆర్ కాలే, కేసీఆర్ పరిపాలనలో నా కెమెరాను ఎవడు ముట్టుకోలే, కేసీఆర్ పరిపాలనలో నన్ను ఎవడు బెదిరియాలి. నేను చెప్తున్నా కదా, అది నిజమైన కేసీఆర్ పరిపాలనలో మీడియాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంది కాబట్టి క్యూన్యూస్కు సంబంధించిన తీన్మార్ మల్లన్న అయినా, తొలివెలుకు సంబంధించిన రగైనా, కాలోజీ సివికి సంబంధించిన దాసరి సీన్ అయినా, లేకపోతే సిగ్నేచర్ స్టూడియోకి సంబంధించిన క్రాంత్ అయినా, లేకపోతే
ఎవరు మైపాల్ యాదవ్ అయినా నేనైనా ఇంకెవరైనా ప్రశ్నించగలిగినాం. మరి ఈరోజు ఆ ప్రశ్నించే గొంతుకలకు ఎందుకు ఉక్కుతాళ్ళు వేస్తున్నారు? ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆనాడు పత్రికకు ఎంత స్వేచ్ఛ ఉందో వీళ్ళందరినీ చూస్తే అర్థమైంది కదా. ఈరోజు ఏమైపోయింది ఆ స్వేచ్ఛ? ఏడవైంది ఆ స్వేచ్ఛ? ఏమైపోయింది? ఎందుకు హరిస్తున్నారు? అంటే సీఎం నివాసం వద్ద సామాన్యుడు బ్రతకద్దా? సీఎం నివాసం వద్దకు సామాన్యుడు రావద్దా? ఎందుకు సీఎం ఏమన్నా భూగోళ గ్రహం మీద ఉంటలేడా? మన అంగార చంద్రగ్రహం లేకపోతే ఇంకేమన్నా గ్రహాల మీద ఉంటుండా? సీఎంని ఎవరు చేసిర్రు? మేము ఓటేస్తే గెలిచిండు ఆయన సీఎం అనేట. మేము ఓటేస్తే గెలిచిన ఆయన సీఎం. ఆడ కూర్చోబెట్టి వైఆర్టీవీ కెమెరాలు తీసుకొని బెదిరిస్తున్నారట. వైఆర్టీవీ కెమెరా ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ఇంకో టీం పంపించిన, అక్కడి కెమెరాలు అక్కడే ఉన్నాయి. ఇది ఎంత ఘోరం అండి? ఏమయ్యా రేవంత్ రెడ్డి, ఇది నీ పరిపాలన? ఏం చెప్పాలి నేను? మల్లు రవి గారు చెప్పు. మీ రేవంత్ రెడ్డి గారు రోజుకి 20 గంటలు పని చేస్తుండు, తిండి తింటలేడు, పొద్దున్న రాత్రి తింటున్నారు. తినకని మేము అద్దన్నావా? ఉపవాసం ఉండన్నావా? లేకపోతే తిండి లేకపోతే చెప్పు, రోజు పొద్దుగాల మేము వండుకొని తీసుకొని వస్తాం. ఎక్కడికి రావాలన్నా చెప్పు, పండుకోమను. రోజు నిద్రపోకపోతే ఎట్లా? ఆరోగ్యం ఏమన్నా దెబ్బతింటే ఎట్లా? మా ముఖ్యమంత్రి మాకు ప్రేమ ఉంటుంది మరి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన. ఇగో ఈ కెమెరా ఇక్కడ కనబడుతుంది. ఇగో ఇటువంటి కెమెరా గుంజుకున్నారట, బెదిరిస్తున్నారట. మా వాళ్ళు రిక్వెస్ట్ చేసినా ఇంటలేరట, వెహికల్ తీసుకున్నారట. పో అనిపించింది. చిచ్చి, నేను చెప్తున్నా కదా, తెలంగాణ బిడ్డగా పోరాటానికి సంబంధించి ఉద్యమకారుని. నా ఒంటి మీద లాఠీ దెబ్బలున్నాయి, నా ఒంటి మీద కత్తులతో ఘాట్లున్నాయి. నేను సావు బతుకుల నుండి వచ్చిన ఇదే తెలంగాణ గడ్డ మీద నేను ఆంధ్రావోడి బూటులు నాకలే, ఆంధ్రావోడికి బానిస చేయలే. తెలంగాణ పౌరుషం తెలంగాణ గడ్డ మీద బతికినా. ఇది నా పౌరుషం. సావు మీద ఏం ఆశ లేదు. ఇవాళ నువ్వు, రేపాడు ఇంకొకరు. మొన్న కేసీఆర్, అంతకుముందు ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి, అంతకుముందు రేసయ్య, అంతకుముందు ఎవరున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి, అంతకుముందు చంద్రబాబు, అంతకుముందు ఎన్టీఆర్. ఇట్లుంటారు. రేపు పొద్దుగాల నువ్వు ఎంత? ఆల్రెడీ 6 నెలలు అయిపోయింది. ఇంకా 3.5 సంవత్సరాలు, మహా అంటే 2.5 సంవత్సరాలు. తర్వాత 2 సంవత్సరాలు ఎన్నికల కోడ్తోనే పోతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా. ఇక జగిత్యాల జడ్పీ సమావేశంలో కరెంట్ ఇన్సైట్లో చనిపోయిన తొండ. జడ్పీ సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా సమావేశంలో కరెంటు కట్టు తొండలే కారణం అంటున్న అధికారులు. చైతన్యపూర్లో సీన్లోకి తొండ. ఇక ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు. ఇది ప్రశ్నించిన జర్నలిస్టులపై కేసులు అయితే పెట్టుర్రి. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోరు, ఎన్ని పోలీస్ స్టైల్లో పెడతారో పెట్టుకోరు, ఎన్ని గోడలు బద్దలు కొట్టైనా పెట్టుకొస్తాం మేము. నేను చెప్తున్నా కదా, ఏ దేంతోనైనా పెట్టుకోవచ్చు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, పిఎం అయినా, రాష్ట్రపతి అయినా, గ్రామ సర్పంచ్ అయినా, ఎవరైనా కానీ, గ్రామ సర్పంచ్ కానుండి ఈ దేశ ప్రధాని వరకు మేము ఒక్కసారి కళాన్ని కనుక గట్టిగా రాయడం మొదలు పెడితే ప్రభుత్వం పడిపోతుంది. జర్నలిస్టులతోని, జర్నలిజంతో పెట్టుకున్న వాడు ఎవ్వడు కూడా పొద్దెరగరు కూడా. నేను చెప్తున్నా కదా, వాడు శాశ్వతంగా ఉండడు పదవిలో. జర్నలిస్టులతో పెట్టుకున్న ఏ ఒక్కడు వాని యొక్క ఆల్మోస్ట్ వాడు పెట్టుకున్నాడు అంటే ఇక అదే వాని లాస్ట్ ఇక పదవి అన్నట్టు. భవిష్యత్తులో మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా, లేకపోతే ఇతరత్ర అవుతా అంటే ఇక వాని పగట్టుకెళ్ళాలి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తారు. ఇక కరెంట్ కట్ అయింది, సమావేశం కరెంట్ కట్ అయింది, మళ్ళీ కరెంట్ 24 గంటలు ఇస్తానా అని చెప్తున్నారు వీళ్ళు. శాంతి భద్రతలు క్షీణించాయి. 6 నెలలలో భద్రత ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వం కళ్ళు తెరవాలి. వరుస ఘోరాలపై హరీష్ రావు అంటూ కూడా చెప్పిండు. అంతే మరి. 6 అడుగుల బుల్లెట్ వచ్చిండ్రా, దిగుతుంది. ఇలా దిగుతలేదు. ఇప్పుడు ఇందిరా పార్కులో బుల్లెట్ దించుతాను పోరాడు. అందుకే నేను చెప్తున్నా కదా. ఇక కొండా సురేఖ వర్సెస్ సునీత లక్ష్మారెడ్డి. బడిబాట కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ. మంత్రి తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం. రిబ్బన్ కంచేయకుండా అడ్డగింపు. ఒక్కసారిగా అవక్కైన మంత్రి, ఇరు వర్గాల మధ్య తోపులాట అయిపోయింది. ఇప్పుడు రాజ్యం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి అనుగుణ, ప్రభుత్వం ఎవరిది ఉంటే వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్కు లేదు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా పంచాయతీ నడుస్తుంది. ప్రోటోకాల్ పాటించకపోతే కలెక్టర్కు నోటీసులు ఇవ్వచ్చు ఢిల్లీకి పోయి. నేను చెప్తున్నా కదా, ప్రోటోకాల్ విషయంలో. అందుకే నేను చెప్తున్నా, రాజ్యాంగాన్ని ఒకటి కాదు 2-3 సార్లు చదివి ఇప్పటికీ చదువుతున్న రాజ్యాంగాన్ని కంప్లీట్ చేసే పెట్టిన. ఊకే చదువుతాను. రాజ్యాంగం అనేది మనకు హక్కు. నేను చెప్తున్నా కదా. ఇక ఈటల కాలేజీలో విద్యార్థినుల ఆందోళన. అధ్యాపకులు వేధిస్తున్నారంటూ కన్నీళ్ళు. ఇగో ఇక్కడ ఉన్న మా చెల్లెళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఫోన్ చేసి ఏందంట అంటే,
ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉన్నదండి, ఈ ఫోన్ తీసుకొని మన వ్యక్తిగత డాటా చూస్తున్నారట, మన వ్యక్తిగత మెసేజ్ చూస్తున్నారట, మన ఫోటోలు చూస్తున్నారట, మన చాటింగ్ చూస్తున్నారట, మన అరే ఎవర్రా నువ్వు పాఠాలు చెప్పనీకి వచ్చినావా లేకపోతే అత్యాచారాలు చేయనీకి వచ్చిర్రా ఈ నా కొడుకులందరూ? వాడు ఎవడో ఎస్ఐ గారు ఇప్పుడు రిమూవ్ చేసిండుగా, వాడదే కథ. ఇక్కడ స్కూల్లో పాఠాలు చెప్పుర్రా అంటే పిల్లలు ఎంబడి పడతారేంద్రా దొంగ నా కొడుకులారా? మళ్ళీ మనకు ఎంపీ గారండి స్వయాన ఈటల రాజేందర్ గారి కాలేజీలట, అది ఎంత ఘోరం ఇది, ఎంత ఇజ్జత్ పోయే కథ అండి. వీడు మనసులా గాడుదా, మన ఇంట్లో ఆడపిల్లలు లేరా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? హోంమంత్రి ఏం చేస్తుండు? విద్యాశాఖ మంత్రి ఎక్కడా? విద్యాశాఖ మంత్రి లేడు, హోంమంత్రి లేడు. ఎందుకు మరి ఈ తెలంగాణ ఇంత ఘోరమా పిల్లల మీద ఇంత దారుణం అంటున్నా? సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్లో వ్యక్తిగత డాటాను చూస్తున్నారట. ఈ ఎవరైనా ఆడ నా చెల్లె ఉంది ఉదాహరణకు చెప్తున్నా, మెసేజ్ ఎవరికి చేసింది, కాల్స్ ఎవరితో మాట్లాడింది, ఎన్ని నిమిషాలు మాట్లాడింది, వ్యక్తిగత మెసేజ్ ఏంటి, ఆమె యూట్యూబ్లో ఏం సెర్చ్ చేసింది, గూగుల్లో ఏం సెర్చ్ చేసింది, ఫోటోలు ఎవరెవరితో దిగింది, ఇవన్నీ వానికెందుకురా? వాడు ఎవర్రా నువ్వు? అరే ఓ నా కొడక ఎవర్రా నువ్వు? నా దగ్గరికి వస్తే మాత్రం మామూలుగా ఉండదు అసలు నీకు. ఆ పిల్లలు మాట్లాడమంటే వద్దులే అన్నా, చిల్లరగాళ్ళ గురించి ఎందుకు తీయన్నారు వాళ్ళు. ఇది వీళ్ళ యొక్క తూచి పలానా. ఇంతకంటే ఇంకేం చెప్తాం? ఇంతకంటే ఏమన్నా చెప్పేది ఉందా? తెలంగాణ బిడ్డలారా ఆలోచించాలి మీరే. ఇగో కరెంటు లేదంటే కేసే, జర్నలిస్ట్ రేవతిపై పోలీసుల కేసు నమోదు. కరెంటు కోతలపై ట్వీట్పై బాధితురాలికి అండగా నిలిచినందుకు ఏఈ ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులో ఎఫ్ఐఆర్ నమోదు. కరెంటు కోతలను లేవనెత్తిన వినియోగదారు కృతికకు బెదిరింపులు. ఏ తరహాలో ప్రజాస్వామ్య పాలన ఇది అంటూ మండిపడ్డ నెటిజన్లు. అయిపోయింది. ప్రశ్నిస్తే కేసులే. మీకేమన్నా కేసు కావాలని ఉత్సాహం ఉంటే ప్రశ్నించరు, అయిపోతుంది, కేసు అవుతుంది, ఎంబటే అవుతుంది ఎఫ్ఐఆర్. మీరు ప్రశ్నించిన సెకండ్స్లో నాకు తెలిసి రాకెట్ కంటే స్పీడ్గా ఎఫ్ఐఆర్ అవుతుంది మీ మీద ఈ తెలంగాణలో. ఇది ప్రజాపాలన, ఇదే ప్రజాస్వామ్య పాలన, ఇదే ప్రజారంజకమైన పాలన, ఇదే పాలన అని చెప్తున్నా. ఇక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్, అబ్సల్యూట్లీ సెల్యూట్. యు ఆర్ ఏ గ్రేట్ సీఎం ఇన్ తెలంగాణ. ఎందుకంటే ప్రశ్నించగానే పాపం ట్వీట్ ఏం చేసింది తెలుసా రేవతి? కేవలం కోతల మీద ట్వీట్ ఎవరైతే చేసిరో ఆ బాధితురాలికి అండగా నిలిచింది. దాన్ని షేర్ చేసి ఒక క్యాప్షన్ పెడితే కథం కేసు అయిపోయింది. ఈడున్న మేడం ఏం చేయలే, జస్ట్ ట్విట్కు సంబంధించి షేర్ చేసింది అంతే, అయిపోయింది అది. ఇది ప్రజాస్వామ్య పాలన. ఇక జగిత్యాలలో హైదరాబాద్లో తొండల పంచాయతీ కోతలపై వితొండవాదం చూస్తుంటే తొండలకు తెలంగాణ ప్రభుత్వం పైనో ఏదో కోపం వచ్చినట్లుంది. అందుకే ప్రాణాలను బలిపెట్టి మరీ రాష్ట్రంలో కరెంటు కట్టేలా చేస్తున్నాయి. బుధవారం ఒకే రోజు అటు జగిత్యాల ఇటు హైదరాబాద్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. 2 చోట్ల కరెంటు కట్ కావడానికి కారణం ట్రాన్స్ఫార్మర్లపై తొండలు పడమే అని విద్యుత్ సంస్థ సిబ్బంది వివరించారు. జనం పై అధికారులు నమ్ముతారో లేదో కానీ సాక్షాత్తు 2 ట్రాన్స్ఫార్మర్లపై తొండలు పడి ఉన్న ఫోటోలను సైతం వారు ఎక్స్ అంటే ట్విట్టర్లో షేర్ చేశారు. జగిత్యాల సంఘటన బయటపడిన కొద్దిసేపటికే హైదరాబాద్లో కూడా వ్యవహారం ఈ విధంగా తొండల వల్ల కరెంటు పోయిందట. ఇంత సూపర్ అసలు. ఇక చూడుర్రి, తొండల వల్ల కరెంటు పోయింది. సూపర్ సూపర్ సూపర్, మీలాంటి వాళ్ళు ఉండాలి. ఇక మహబూబాబాద్ జిల్లా గూడూరు వైన్స్లో ఎదుట ఆందోళన చేస్తున్న మాకు మంచి బ్రాండ్లే కావాలి, వైన్ షాప్ గూడూరు వాసుల ఆందోళన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక మద్యం ప్రియుల పంచాయతీ ఇది. నకిలీ మందులు ఇస్తున్నారట. అయ్యా ఏది ఇది ఎవరికత్తే జూపల్లి కదా సారు, ఇది మీకే కానుక. ఒకసారి చూడురు దీనికి కథ ఏందో. నిన్ననో అక్కడ వేరే రాష్ట్రంలో చాలా మంది చచ్చిపోయారు. 23 మంది చచ్చిపోయారు, 60 మంది దాకా కల్తీ మద్యం దాగి. ఏమన్నా తేడాలు అయితే అదే అవుతుంది. ఇక రింగ్ మేకర్ ఎవరు? జూపల్లి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ. కొత్త బ్రాండ్లు తెచ్చే కెపాసిటీ ఎవరికి ఉందంటూ ఆరా. ప్రభుత్వంలో మంటలు పుట్టిస్తున్న కొత్త బ్రాండ్లు అంటూ చూడొచ్చు. తెర వెనుక ప్రభుత్వంలోని కీలక వ్యక్తి సన్నిహితుడు. ఒకరిద్దరిని సస్పెండ్ చేసి కప్పిపుచ్చుకోతారని ప్రచారం. అనుమతులు తాత్కాలికంగా నిలిపివేత రద్దు కాలే ఇప్పటికీ కొనసాగుతున్న ప్రీమియర్ బీర్ల కొరత. తమిళనాడులో నాటుసారా తాగి 16 మంది మృత్యువాత, 70కి మందిగా అస్వస్థ. కలెక్టర్ ఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం స్టాలిన్ అక్కడ. ఇగో ఇది కథ. మంత్రి జూపల్లి ఆగ్రహానికి కారణం ఏంటంటే మంత్రి చేసిన హెచ్చరిక అధికారులక మరెవరైనా టార్గెట్. మంత్రికే తెలియకుండా ఇది పర్మిషన్ వచ్చింది, మంత్రికే తెలియకుండా ఇది డ్రాప్ అయింది. ఎక్సలెంట్ కదా ఇది తెలంగాణలో. వారెవ్వా సూపర్ కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ ఆలోచించాలి. ఇంతకంటే అమేజింగ్ ఏమీ ఉండదేమో నాకు తెలిసినంత వరకు. ఇంతకంటే ఘోరం ఇంకేమీ ఉండదు కావచ్చు నాకు తెలిసి. నేను చెప్తున్నా కదా. ఇగో గీడే
ఇగో ఈయననే ఆ పెద్ద మనిషి. ఇగో నేను చెప్పలే ఇప్పటివరకు ఎస్ఐ సాప్ అని. ఇగో ఈయననే. కీచక ఎస్ఐ డిస్మిస్. మహిళా హెడ్ కానిస్టేబుల్పై కాళేశ్వరం ఎస్ఐ లైంగిక దాడి, రివాల్వర్తో బెదిరించి పలుమార్లు అఘాయిత్యం, మరో ఇద్దరికి లైంగిక వేధింపులు, భవానీ సెన్ అరెస్టు, ఇక రిమాండ్కు తరలింపు, సర్వీసుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు. మరి ఎన్కౌంటర్ కూడా చేయాలి కదా, చేయరు. ఇప్పుడు చెప్పినా కదా, ఇది ప్రజాపాలన అండి. అప్పులు తెస్తాం, అభివృద్ధి చేస్తాం. ఇగో ఆనాడు కేసీఆర్ ఒక ముచ్చటే, ఇవాళ వీళ్ళదో ముచ్చట. ఇక దాంతోపాటు ఇక చూడుర్రి, ఏ వెలుగు కాక ఇక ఇలా ఏముండే చూడుర్రి, త్వరలో కొత్త విద్యుత్ పాలసీ, ఇక్కడ అప్పులు తెస్తామనే వార్త ఉండదు. కేసీఆర్ మీద వరికి మద్దతు ధర 117 రూపాయలు, ఇది కేంద్రానికి సంబంధించిన పంచాయతీ. ఇగో 3 ఏళ్లలో పూర్తి. ఇక చూడుర్రి, మొత్తం వాళ్ళే ఉంటాయి, ఎన్నికల వరకే రాజకీయాలు. మహిళా కానిస్టర్ ఒక్క వార్త వచ్చింది. ఇప్పుడు కరెంటు కోతల గురించి రాలే, ప్రశ్నించిన గొంతుకుల మీద కేసు అయింది రాలే, ఏది రాలే. ఇలా వచ్చిందా పోనీ? ఇల్లు ఏమన్నా వచ్చింది ఆంధ్రజ్యోతి? ఓహో వీళ్ళు ఇద్దరు ఇంకా ఘోరం దోస్తుల కంటే ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు. విపత్తుల వేల పంట బీమా అంటూ కూడా సింగరేణి ప్రైవేటీకరించాం. ఇంకేంది వరి జొన్నలు అక్టోబర్. ఈ వార్తలలో ఏమైనా ఉన్నదా అండి? ఇప్పుడు గీడ ఎంత ముద్దుగా ఉన్నాయి వార్తలు, ఇవన్నీ ఏంది, కరెంటు కోతలు ఏంది, ఈ లక్షణాలు ఏంది, ఇంత మంచిగా ఉన్న వార్తలకు సంబంధించి మరి ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఈ 30,000 కోట్ల 118కి సంబంధించిన అప్పు గురించి మాట్లాడరు, దాంతోపాటుగా కరెంటు కోతల గురించి మాట్లాడరు, దాంతోపాటుగా ఇక్కడ ప్రోటోకాల్ గురించి మాట్లాడరు, శాంతి భద్రతల గురించి మాట్లాడరు, ఈ తెలంగాణ హోమ్ మినిస్టర్, మున్సిపల్ విద్యాశాఖ మంత్రి గురించి మాట్లాడరు, దాంతోపాటు ఏది కవరేజ్కి వెళ్ళిన వైఆర్టీవీ కెమెరాను గుంజుకుంటారు, బండి గుంజుకుంటారు. మరి ఇది ఎక్కడి ప్రజాపాలన అనేది మీరే ఆలోచిస్తారని ప్రజలకే వదిలేస్తున్నా.